తెలంగాణ పిల్లలందరికీ నమస్తే. ఫస్ట్ ఇయర్ తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈ ఇంపార్టెంట్ వీడియో చేస్తున్నాము యాజ్ అ పార్ట్ ఆఫ్ స్పార్క్ అకాడమీ తెలంగాణ ఛానల్. ఈ తెలంగాణ ఛానల్ సపరేట్గా ఎందుకు క్రియేట్ చేసామంటే తెలంగాణ స్టూడెంట్స్ సపరేట్గా బెనిఫిట్ అవుతారని ఈ ఛానల్ క్రియేట్ చేసాము. దీంట్లో ఇంటర్మీడియట్ ప్రిపరేషన్ ఫర్ మ్యాథమెటిక్స్ 1A, 1B, 2A, 2B ఫర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఎంసెట్ 2026, ఎంసెట్ 2027 ప్రిపరేషన్ మొత్తం మీకు ఈ ఛానల్లో దొరుకుతుంది. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ అండ్ అందరితో షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ బికాస్ మేము ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ ప్రిపరేషన్ విత్ రిగార్డ్స్ టు ఇంటర్మీడియట్ యాజ్ వెల్ యాజ్ ఎప్సెట్ ఫర్ తెలంగాణ స్టూడెంట్స్ అనేది దీంట్లో పోస్ట్ చేస్తున్నాం. ఇవాళ ఏంటంటే బేసికలీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మన ఫస్ట్ ఇయర్ పిల్లలు 1A అండ్ 1B ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి, చాప్టర్ వైజ్ వెయిటేజెస్ ఏముంటాయి, ఏవి ఎక్కువ ప్రిపేర్ అవ్వచ్చు, అదంతా కూడా మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ఇప్పుడు దిస్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ స్పార్క్ అకాడమీస్ బిగ్గర్ అంబ్రెల్లా. సో దీంట్లో ఏంటంటే తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ స్పార్క్ అకాడమీ తెలంగాణ పేజ్ అనేది క్రియేట్ చేశాము. అండ్ ఎవరైతే జేఈకి ప్రిపేర్ అవుతున్నారో మీరు ఈ జేఈకి పేజ్ కూడా ఫాలో అవ్వచ్చు. నీట్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ నీట్ కూడా ఫాలో అవ్వచ్చు. సో 2026 కాదు 2027 ఎగ్జామ్కి కూడా ప్రిపరేషన్ అనేది హెల్ప్ చేస్తాము ఈ ఛానల్స్లో. సో మీకు స్పార్క్ అకాడమీ యాప్లో మొత్తం ఫ్రీ మెటీరియల్ అంతా కూడా పెట్టాము, మీరు చూడొచ్చు. రివిజన్ మెటీరియల్ ఫర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మొత్తం కంప్లీట్గా మేము దీంట్లో పెట్టడం జరిగింది. సో మీరు వాట్సాప్ ఛానల్ జాయిన్ అయ్యారంటే ఇవన్నీ కూడా మేము దీంట్లో పెట్టాము. రెగ్యులర్ అప్డేట్స్ విత్ రిగార్డ్స్ టు క్లాసెస్, టెస్ట్ అంతా కూడా మన వాట్సాప్ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తున్నాము. వీ వాంట్ టు మేక్ దిస్ ది బిగ్గెస్ట్ వాట్సాప్ కమ్యూనిటీ ఫర్ ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్. సో ఇప్పుడు మనము 1A గురించి ఫస్ట్ మాట్లాడదాము. 1A సబ్జెక్ట్ ఈజీ. 1A 1B చూస్తే 1A అనేది ఈజీ స్కోరింగ్. ఎవరైనా కానీ ఇవాళ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కానీ మీరు ఫుల్ మార్క్స్ అనేది తెచ్చుకోవచ్చు. సో ఈ 1A ప్రిపరేషన్ ఎలా చేయాలి? 1Aలో మీకు బేసికలీ 2 మార్క్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఈ 2 మార్క్ క్వశ్చన్స్ 10 out of 10 క్వశ్చన్స్, అన్ని 10 క్వశ్చన్స్ వస్తాయి, అన్ని 10 అటెంప్ట్ చేయాలి. ఎవ్రీ కరెక్ట్ క్వశ్చన్కి 2 మార్క్స్ వస్తాయి. సో టోటల్ 20 మార్క్స్ ఫస్ట్ సెక్షన్. ఇదే జనరలీ మోస్ట్ ట్రిక్కీ సెక్షన్ బికాస్ దీంట్లో చాయిస్ అనేది ఉండదు. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ మీరు చూసారంటే మీరు 5 out of 7 అటెంప్ట్ చేయొచ్చు. అంటే మీకు 7 క్వశ్చన్లు వస్తే 5 మాత్రమే అటెంప్ట్ చేయాలి, మీకు టోటలీ 20 మార్క్స్. అది 7 మార్క్స్ క్వశ్చన్స్ మీరు చూసారంటే మీరు అగైన్ 5 out of 7 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు, టోటలీ 35 మార్క్స్. సో టోటల్ మీకు 75 మార్క్స్కి ఉంటుంది ఈ సిలబస్. సో ఈ పేపర్ అనేది 1A అయినా 1B అయినా 75 మార్క్స్కి ఉంటుంది. ఇప్పుడు మనము డీటెయిల్డ్గా చూద్దాము చాప్టర్ వైజ్ ఏమేమి క్వశ్చన్స్ రాబోతున్నాయి మీకు ఫస్ట్ ఇయర్లో. చాప్టర్ వైజ్ ఏమేమి రాబోతున్నాయి అవన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాము. సో లెట్స్ డిస్కస్ అబౌట్ ది చాప్టర్స్. సో ఇప్పుడు మనము ఫంక్షన్స్, మీకు మేజర్ చాప్టర్స్ ఉండేవి ఫంక్షన్స్. మీకు కొంచెం మిడిల్ ఆఫ్ ది స్క్రీన్లో చూపిస్తానమ్మా సో దట్ మీకు కూడా బెనిఫిట్ అవుతుంది. సో ఐ థింక్ దిస్ ఇస్ బెటర్. ఓకే, సో ఫస్ట్ ఉండేది ఏంటంటే ఫంక్షన్స్ చాప్టర్. ఫంక్షన్ చాప్టర్లో ఒక ఎల్ఏక్యూ పక్కా వస్తుంది, ఒక విఎస్ఏక్యూ కూడా వస్తుంది. ఇదంతా ప్రీవియస్ ఇయర్ ట్రెండ్స్ చూస్తే సో మీకు 11 మార్క్స్ వస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఫంక్షన్స్. మ్యాథమెటికల్ ఇండక్షన్ అనేది చిన్నది బట్ ఒక ఎల్ఏక్యూ కంపల్సరీ వస్తుంది. దెన్ మ్యాట్రిసెస్ చాప్టర్ ఉంది. మ్యాట్రిసెస్ చాప్టర్లో మీకు ఒక విఎస్ఏక్యూ, ఒక ఎస్ఏక్యూ, 2 ఎల్ఏక్యూస్ వస్తాయి. 2 విఎస్ఏక్యూస్, ఒక ఎస్ఏక్యూ, 2 ఎల్ఏక్యూస్. 22 మార్క్స్ ఇన్ మ్యాట్రిసెస్ అలోన్. ఇది కూడా సూపర్ ఇంపార్టెంట్ చాప్టర్, ఓవర్ వదలకూడదు మ్యాట్రిసెస్ చాప్టర్. దెన్ వెక్టర్స్ ఎడిషన్ 8 మార్క్స్ వస్తాయి. మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టర్స్ అనేవి 13 మార్క్స్. అగైన్ వెక్టర్స్ కాంబినేషన్ కూడా ఈజ్ ఎ వెరీ గుడ్ ఆప్షన్, మీరు కంపల్సరీగా చేయాలి. ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ ఎస్పెషలీలో 2 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. మల్టిప్లికేషన్లో ఒక ఎస్ఏ టైప్, ఒక షార్ట్, ఒక ఇది. బేసికల్గా ఏవైతే చాప్టర్స్లో అన్ని అడుగుతున్నారో అవి చాలా ఇంపార్టెంట్ అమ్మా, వాటిల్లో ఒక్క క్వశ్చన్ కూడా మీరు వదలకూడదు. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్. ట్రాన్స్ఫర్మేషన్స్లో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్. దాంట్లో 2 వెరీ షార్ట్ ఆన్సర్, 1 షార్ట్ ఆన్సర్, 1 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. టోటలీ 15 మార్క్స్ వస్తాయి మీకు. ట్రిగ్నోమెట్రీ ఈజీ చాప్టర్ అమ్మా, ఈజీ స్కోరింగ్ చాప్టర్. ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్లో ఒకటే ఎస్ఏక్యూ వస్తుంది. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీలో అగైన్ ఒకటే ఎస్ఏక్యూ వస్తుంది. హైపర్బోలిక్ ఫంక్షన్స్లో ఒక వెరీ షార్ట్ ఆన్సర్ వస్తుంది. అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లో అగైన్ ఒక షార్ట్ ఆన్సర్, ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్.
సో మీకు తెలిసిందే ఇప్పుడు అంటే మీకు 7 మార్క్స్ క్వశ్చన్స్ మీకు వచ్చే చాప్టర్స్ ఇవి, షార్ట్ ఆన్సర్ వచ్చేవి ఇవి. ఇట్లా డాష్ అని పెడితే దట్ మీన్స్ దట్ దాని నుంచి ఏ క్వశ్చన్స్ అనేవి రావు. సో బేసికలీ మీరు ఈ చాప్టర్స్ అన్ని థరోగా ఉన్నారంటే యూ విల్ బీ ఇన్ ఎ వెరీ గుడ్ పొజిషన్ టు క్రాక్ ది ఎగ్జామినేషన్. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్, ట్రిగ్నోమెట్రీ మొత్తం చేయండి అమ్మా థరోగా. ట్రిగ్నోమెట్రీ చేశారంటే మీకు చాలా మటుకు మార్క్స్ వస్తాయి. ఆల్మోస్ట్ 15, 8, 19, 20 మార్క్స్ వరకు వస్తాయి ట్రిగ్నోమెట్రీ చేస్తే. దెన్ మీరు ఫంక్షన్స్, మ్యాట్రిసెస్ చేశారంటే 22 మార్క్స్ మ్యాట్రిసెస్ నుంచి. సో అక్కడ 20, ఇక్కడ 22, 42 ఇక్కడ అయిపోయినాయి. ఫంక్షన్స్ చేశారంటే 11, ఇది కూడా ఈజీ ఎల్ఏకి వస్తుంది మీకు. సో ఎంత అయిపోయింది, 50+ ఆల్రెడీ అయిపోయినాయి మీకు. దెన్ మీరు వేరే చాప్టర్స్ చేయండి, లైక్ వెక్టర్స్ థరోగా చేశారంటే మీకు 65+ పక్క. సో మేజర్ మార్క్స్ పోయేవి 2 మార్క్స్ క్వశ్చన్స్ నేను చెప్పినట్టు. సో 2 మార్క్స్ ప్రతి ఒక్క చాప్టర్ చేయండి, ఏ చాప్టర్ వదలొద్దు. ఎల్ఏక్యూస్ అనుకోండి, చిన్న చాప్టర్స్ లైక్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ అవనివ్వండి, ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్, హైపర్బోలిక్ ఫంక్షన్స్, ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ అవి వదిలేచ్చు. షార్ట్ ఆన్సర్లో కూడా మీరు ఫంక్షన్స్, మ్యాథమెటికల్ ఇండక్షన్ వదిలేచ్చు. ఇప్పటిదాకా మ్యాథమెటికల్ ఇండక్షన్ ఎప్పుడు షార్ట్, వెరీ షార్ట్ అడగలేదు. సో ఇది మీ ప్లాన్ ఫర్ 1A. సో 1Aది ఐ హోప్ ఆల్ ఆఫ్ యూర్ క్లియర్. మీరు ఈ స్క్రీన్ షాట్ కూడా తీసుకుని పెట్టుకోవచ్చు అమ్మా, కావాలంటే ఒకసారి ఐ విల్ వైప్ ఆఫ్. మీరు ఈ స్క్రీన్ షాట్ అనేది తీసుకుని పెట్టుకోవచ్చు, సో దట్ మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇది మా వాట్సాప్ కమ్యూనిటీలో కూడా షేర్ చేశారు. సో దిస్ ఇస్ అబౌట్ 1A. ఇప్పుడు 1B గురించి మాట్లాడామంటే సేమ్ ప్యాటర్న్ అమ్మా, 1A లాగానే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. 2 మార్క్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 7 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 75 మార్క్స్. ఓకే, సో దీంట్లో ఏంటంటే మేజర్లీ 1A 1Bలో స్టూడెంట్స్ డిఫికల్ట్ ఫేస్ చేసేది 1B. ఆబ్వియస్ రీజన్ ఏంటంటే దీంట్లో జామెట్రీ, క్యాల్కులస్ రెండు ఉంటుంది కాబట్టి. బట్ స్టిల్ నేను ఇప్పుడు చెప్పే స్ట్రాటజీ మీరు చాప్టర్ వైజ్ వెయిటేజెస్ అవి చూసారంటే యూ కెన్ ఈజీలీ క్రాక్ 1B ఆల్సో. 1B కూడా అంత డిఫికల్ట్ కాదు యాక్చువల్లీ, ఫుల్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. బట్ కంపేర్ టు 1A స్టూడెంట్స్కి డిఫికల్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే 1A స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటుంది, 1Bలో అప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు 1B చూసారంటే లోకస్ ఉంది, లోకస్లో ఒక 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది కంపల్సరీగా. చేంజ్ ఆఫ్ యాక్సిస్లో కూడా అంతే, ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో లోకస్, చేంజ్ ఆఫ్ యాక్సిస్లో 2 ఈజీ 4 మార్క్ క్వశ్చన్స్ వచ్చేస్తాయి. కానీ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ మీకు అది కావాలంటే ఈ 2 చాప్టర్స్ అమ్మా, స్ట్రేట్ లైన్స్, పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ మీకు ఇప్పుడు ఫస్ట్ ఇయర్కే కాదు, తర్వాత మీరు ఎంసెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా కంపల్సరీ క్వశ్చన్స్ ఈ 2 చాప్టర్స్ నుంచి వస్తాయి. సో మీరు స్ట్రేట్ లైన్స్ చూడొచ్చు, 2 మార్క్ క్వశ్చన్, 1 4 మార్క్ క్వశ్చన్, 1 7 మార్క్ క్వశ్చన్, టోటలీ 15 మార్క్స్ వస్తాయి మీకు స్ట్రేట్ లైన్స్. పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్లో 2 ఎస్ఏ టైప్ క్వశ్చన్, అంటే మీకు 3 ఎల్ఏక్యూస్ ఈ స్ట్రేట్ లైన్స్, పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్తోనే అయిపోయిందమ్మా. సో 14 మార్క్స్. 3D జామెట్రీ ఒకటే క్వశ్చన్, డీసీస్, డిఆర్స్ ఒకటే క్వశ్చన్, ఒక ఎల్ఏక్యూ అగైన్. ప్లేన్లో మీకు ఒక వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. లిమిట్స్లో మీకు ఒక 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా అప్పుడప్పుడు రావచ్చు, బట్ మీకు 4 మార్క్స్ క్వశ్చన్ అనేది కంపల్సరీ వస్తుంది లిమిట్స్లో. సో టోటలీ మీరు చూసారంటే డిఫరెన్సియేషన్లో 2 మార్క్స్, అగైన్ 4 మార్క్స్ ఒక క్వశ్చన్, 7 మార్క్స్ ఒక క్వశ్చన్. అగైన్ డిఫరెన్సియేషన్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ చాప్టర్. ఇది కూడా మీరు థరోగా కంపల్సరీగా చేయాలి. ఇప్పటికే కాదు, మీకు ఎంసెట్ 2027కి కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతుందమ్మా. ఎర్రర్స్, అగైన్ రేట్ మెజర్, వీటిల్లో 2 మార్క్స్ 4 మార్క్స్ మాత్రమే. టాంజెంట్ అండ్ నార్మల్, అగైన్ టాంజెంట్ అండ్ నార్మల్లో ఒక 4 మార్క్ ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కూడా వస్తుంది టాంజెంట్ అండ్ నార్మల్లో. మాక్సిమం మినిమాలు ఒకటే ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. సో ఈ చాప్టర్స్ ఏవైతే నేను హైలైట్ చేశానో, స్ట్రేట్ లైన్, పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్, డిఫరెన్సియేషన్, లిమిట్స్, టాంజెంట్ అండ్ నార్మల్, ఈ 5 చాప్టర్స్ మీరు చేస్తే యూ విల్ బీ ఇన్ అన్ ఎక్సలెంట్ పొజిషన్ టు క్రాక్ 1B ఆల్సో. సో 1B పేపర్ కూడా అంత డిఫికల్ట్ కాదు, ప్రొవైడెడ్ ఇది చేయడం. సో 1Bలో ఎందుకు స్టూడెంట్స్ డిఫికల్టీ ఫేస్ చేస్తారు? మేజర్ రీజన్ చెప్పనా? మేజర్ రీజన్ ఏంటంటే బేసిక్స్ తరువుగా చేయరు. మీరు బేసిక్స్ చేస్తే మీకు జామెట్రీ పార్ట్ యాజ్ వెల్ యాజ్ క్యాల్కులస్ పార్ట్ ఈజీగా అయిపోతుంది. సో ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుతారు జనరలీ స్టూడెంట్స్. మీరు బేసిక్స్ తరువుగా ఉండాలమ్మా. బేసిక్స్ తరువుగా ఉన్నారంటే 1Aనే కాదు 1B కూడా మీరు ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ది 1B పార్ట్ ఆఫ్ ది సిలబస్. నౌ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ 1A 1B చేస్తున్నప్పుడు కూడా ఫస్ట్ ప్రయారిటీ ఎల్ఏక్యూస్కి ఇవ్వండి, దెన్ ఎస్ఏక్యూస్కి ఇవ్వండి. విఎస్ఏక్యూస్ మటుకు ఆల్ చాప్టర్స్, ప్రతి ఒక్క చాప్టర్లో మీరు విఎస్ఏక్యూస్ చేయాలి.
VSAQs మటుకు నో డౌట్ అబౌట్ ఇట్, ఆల్ చాప్టర్స్, ప్రతి ఒక్క చాప్టర్, ఒక్క చాప్టర్ కూడా వదలకూడదు వెన్ ఇట్ కమ్స్ టు వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. సో ఇప్పుడు 1A స్ట్రాటజీ చెప్పాను, 1B స్ట్రాటజీ చెప్పాను. బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాలి అండ్ మీరు అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళాలి. ఇప్పుడు స్పార్క్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఇది ఇంట్రొడక్షన్ ప్రీమియర్ సెషన్. నెక్స్ట్ వీడియోస్లో మనం ఏం చేస్తామంటే యాక్చువల్ సిలబస్కి వెళ్తున్నాం. సో 1Aవి మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, బేసిక్స్ అయితే అన్నీ చెప్తాను. దెన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అవి చేద్దాం. మా గోల్ ఏంటంటే ఫుల్ మార్క్స్ తెప్పియడం. ఇప్పుడు ఏంటంటే షార్ట్ అండ్ స్వీట్గా మన ఛానల్లో చెప్తాం. 1 అవర్ సెషన్ ఉంటుంది ఎవ్రీడే. మీరు 7 to 9 చూసుకోవచ్చు. సో 7 PM to 9 PM డైలీ, 7 PM to 8 PM మీకు ఇలా ప్రీమియర్ వీడియో రావచ్చు, ఇలా మీకు లైవ్ రావచ్చు, ఆర్ యూ విల్ గెట్ రికార్డెడ్ వీడియోస్ ఆర్ షార్ట్ వీడియోస్. 7 o'clockకి ఎవ్రీడే చూడండి, మీకు ఒక వీడియో అయితే కనిపిస్తుంది. ఫస్ట్ ఇయర్ యాజ్ వెల్ యాజ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, రైట్? సో మీకేంటంటే మా బాధ్యత ఏంటంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పిల్లలందరికీ బెనిఫిట్ అయ్యేటట్టు, సేమ్ విత్ సెకండ్ ఇయర్ యాజ్ వెల్. నౌ ఇప్పుడు స్పార్క్ అకాడమీలో థరోగా ప్రిపరేషన్ మీకు కావాలి ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే తెలంగాణ పిల్లలకి మీకు ఆన్లైన్ ఆప్షన్ ఉంది, ఆఫ్లైన్ ఆప్షన్ ఉంది. ఆన్లైన్ ఆప్షన్ ఏంటంటే మీరు ఒకవేళ రిపీటర్ ఉంటే, మీకు ఎవరైనా కజిన్స్ అన్ననో అక్కనో ఉంటే రిపీటర్ బ్యాచ్ November 3rd ఫ్రెష్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నాము. అదే మన తెలంగాణ ఛానల్లో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ది తెలంగాణ ఛానల్ ఆఫరింగ్స్ మీకు ఆఫ్లైన్ బ్యాచ్ ఒకటి ఉంది. మీరు ఒకవేళ నారాయణగూడలో అయినా, మేదీపట్నం అయినా, ఈసీఐఎల్ బ్రాంచెస్ అయినా, అవి 3 బ్రాంచెస్ ఉన్నాయమ్మా. ఈ 3 బ్రాంచెస్లో మీకు అడ్మిషన్ కావాలంటే ఆఫ్టర్ కాలేజ్, అంటే మీ కాలేజ్ అవ్వగానే వెంటనే మేము ఇక్కడ క్లాసెస్ పెడుతున్నాము. డైలీ 2 hours మాత్రమే, మండే నుంచి సాటర్డే వరకు. అది ఇంటర్ ఫస్ట్ ఇయర్ యాజ్ వెల్ యాజ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా చాలా మంది పిల్లలు మా దగ్గర ఉన్నారు. సో దట్ ఈస్ ది జర్నీ బ్యాచ్. నెక్స్ట్ యుద్ధం పోరాటం బ్యాచ్. ఇదేంటంటే బెస్ట్ ఆన్లైన్ కోచింగ్. లేదు మా కాలేజ్లో లేట్ అవుతుంది అంటే 7 నుంచి 9 వరకు ఎవ్రీ డే, మండే నుంచి సాటర్డే వరకు మీకు క్లాసెస్ అనేవి ఉంటాయి. టెస్ట్ షెడ్యూల్స్, ఎవ్రీథింగ్ ఈజ్ కవర్డ్ ఇన్ యుద్ధం అండ్ పోరాటం బ్యాచెస్. సో ఈ యుద్ధం పోరాటం బ్యాచ్ జాయిన్ అయితే మీకు ఇంటర్మీడియట్ క్లాసెస్ ఎనీవే యూట్యూబ్లో కవర్ అవుతున్నాయి. ఎంసెట్కి, షార్ట్ టర్మ్కి, యాజ్ వెల్ యాజ్ జేఈకి, ఎవ్రీథింగ్ ఈజ్ కవర్డ్ ఇన్ దిస్ బ్యాచ్. సో మీకు డీటెయిల్స్ అంతా కావాలంటే కింద ఇక్కడ నంబర్ ఉంది, 8977525461. ఇది మా ఇన్స్టిట్యూట్ ఒఫీషియల్ ఫోన్ నంబర్. వాట్సాప్ అని చేయొచ్చు, కాల్ అని చేయొచ్చు. యూ విల్ గెట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్. సో దీస్ హ్యావ్ బీన్ అవర్ రిజల్ట్స్. సో ఇవి మన ఫ్రెష్ బ్యాచెస్, ఫీ స్ట్రక్చర్స్ మొత్తం కూడా. దీన్ని కూడా మీరు చూసుకోవచ్చు, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవచ్చు. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మచ్ టైమ్ ఆన్ దాట్. బట్ నేను ఒకటే చెప్తున్నానమ్మా తెలంగాణ పిల్లలందరికీ, మీకు ఒకవేళ ఎక్స్ట్రా ప్రిపరేషన్ కావాలంటే యూట్యూబ్లో వీ విల్ ట్రై టు కవర్ ఎవ్రీథింగ్ రిగార్డింగ్ ఐపీ. కానీ ఎంసెట్, జేఈ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలా వాస్ట్ ఉంటుంది. ఎవ్రీ మోడల్ అనేది చేయాలి. బేసిక్ కాన్సెప్ట్స్, షార్ట్ కట్ మెథడ్స్, అన్ని మోడల్ క్వశ్చన్స్, ఎక్సర్సైజ్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ చాప్టర్ వైజ్, వీకెండ్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్, టెస్ట్ అనాలిసిస్, ఇవన్నీ చేస్తేనే మీకు టాప్ ర్యాంక్ అనేది వస్తుంది. మీకు ఒకవేళ టాప్ ర్యాంక్ కావాలంటే మేము ఉన్నాం హెల్ప్ చేయడానికి. సో యూ కెన్ సబ్స్క్రైబ్ టు స్పార్క్ అకాడమీ ఛానల్. అండ్ నేను చెప్పినట్టు ఈ నంబర్కి వాట్సాప్ చేయండి ఆర్ కాల్ చేయండి ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇష్యూస్. అడ్మిషన్ రిలేటెడ్ క్వెరీస్కి కూడా మేము మీకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్కి థరోగా హెల్ప్ అనేది చేస్తాము. సో దిస్ ఈజ్ వాట్ వీ వాంటెడ్ టు డిస్కస్. ఫైనలీ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే మేము ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తాము. వీఆర్ ఆల్ రెడీ. మేము ఒక సాలిడ్ టీమ్ అనేది పట్టుకొచ్చాము. మాది కార్పొరేట్ స్టైల్ కాదు, మాది స్పెషలైజ్డ్ కోచింగ్ ఫర్ తెలుగు స్టూడెంట్స్. మేము సొంత ఫ్యామిలీలో చూసుకుంటాం పిల్లలందరినీ. సో వీ హోప్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్. అండ్ ఈ సెషన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ కానివ్వండి, ఏదైనా కానీ మన వాట్సాప్ కమ్యూనిటీలో ఉంది. యూ కెన్ జాయిన్ and share this video with all your friends. Namaste.